హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనుమ ఆన్లైన్ సర్వీసెస్. ఈరోజు వీడియోలో అసంఘటిత కార్మికులకు ఈశ్రమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, అలాగే వీరికి యూఏఎన్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేయాలి అనే సమాచారం పూర్తిగా తెలుసుకోండి ఫ్రెండ్స్. సో మరి అసంఘటిత కార్మికులు అంటే ఎవరు, ఏ పనుల వారు అసంఘటిత కార్మికుల కేటగిరీలోకి వస్తారు? సో ఫ్రెండ్స్, వ్యవసాయం చేసేవారు, వ్యవసాయ కూలీలు, వ్యవసాయ అనుబంధ పనులు చేసేవారు, అలాగే ఉపాధి హామీ పనులు చేసేవారు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, వలస కార్మికులు, మత్స్యకారులు, వెల్డింగ్ వర్క్ చేసేవారు, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్సు, కిరాణా స్టోర్స్ నడిపేవారు, భవన నిర్మాణ కార్మికులు మొదలగు వారు ఈ కేటగిరీలోకి వస్తారు ఫ్రెండ్స్. సో ఈశ్రమ్ పోర్టల్లో రిజిస్టర్ అయిన ప్రతి కార్మికునికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం క్రింద 2 లక్షల ఇన్సూరెన్స్ అందించడం జరుగుతుంది. అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగి పూర్తిగా అంగవైకల్యం చెందితే 2 లక్షల బీమా, మరియు పాక్షిక అంగవైకల్యం జరిగితే 1 లక్ష రూపాయల బీమా అందిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈశ్రమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్క కార్మికునికి ఒక యూఏఎన్ కార్డ్ అనేది అందించడం జరుగుతుంది. సో ఈ యూఏఎన్ కార్డ్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు మరియు భవిష్యత్తులో అందించబోయే పథకాలు ఈ యూఏఎన్ కార్డు ఉన్నవారికి మాత్రమే వర్తింపజేస్తారు. సో ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈశ్రమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసే ముందు మీ కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక సెర్చ్ బార్లో ఈశ్రమ్ అని టైప్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. క్లిక్ చేయగానే అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇలా కనిపిస్తుంది. సో ఈ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే రిజిస్టర్ ఆన్ ఈశ్రమ్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ రిజిస్టర్ ఆన్ ఈశ్రమ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు సిఎస్సి ఐడి కనుక ఉన్నట్లయితే రిజిస్ట్రేషన్ త్రో సిఎస్సి డిజిటల్ సేవ అని సెలెక్ట్ చేసుకోండి. లేదంటే డైరెక్ట్గా ఇక్కడ మీ ఆధార్కి ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ ఉందో ఆ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక కింద ఎంటర్ ఓటీపీ అనే బటన్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఎంటర్ ఓటీపీ అనే బాక్స్లో ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే నెక్స్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే సబ్మిట్ బటన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని ఈ బాక్స్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ ఐ అగ్రీ అనే బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కంటిన్యూ టు ఎంటర్ అదర్ డీటెయిల్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఎమర్జెన్సీ మొబైల్ నెంబర్ అని ఉంది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ మీ 2వ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే మ్యారిటల్ స్టేటస్ సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. సో అలాగే సోషల్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. సోషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేయండి, లేదంటే అవసరం లేదు. మీ బ్లడ్ గ్రూప్ ఏదో తెలిస్తే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఏబుల్డ్ పర్సన్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ నామినీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. నామినీ నేమ్, అలాగే నామినీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. సో డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేశాక జెండర్ సెలెక్ట్ చేయండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేయండి. సో నెక్స్ట్ నామినీ రిలేషన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక సేవ్ అండ్ కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మళ్ళీ నెక్స్ట్ ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో రెసిడెన్షియల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ హౌస్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. సో తర్వాత విలేజ్ ఎంటర్ చేయండి. విలేజ్ ఎంటర్ చేశాక మళ్ళీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత
మండల్ సెలెక్ట్ చేసుకోండి. మండల్ సెలెక్ట్ చేసుకున్నాక స్టేయింగ్ ఎట్ కరెంట్ లొకేషన్ అని ఉంది. సో ఎన్ని సంవత్సరాల నుండి మీరు నివసిస్తున్నారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ మిగ్రెంట్ వర్కర్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని క్లిక్ చేయండి. సో తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనే ఫామ్ ఒక్కటి ఓపెన్ అవుతుంది. ఇందులో మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ మీ మంత్లీ ఇన్కమ్ సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేశాక సేవ్ అండ్ కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మళ్ళీ ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆక్యుపేషన్ అండ్ స్కిల్స్ ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్రదర్శనలు ఇచ్చేవారైతే ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ప్రైమరీ ఆక్యుపేషన్, మీరు ఏ వర్క్ చేస్తున్నారో సో ఆ వర్క్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఎన్ని సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నారో ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సెకండరీ ఆక్యుపేషన్ అని ఉన్న దగ్గర మీరు ఇంకా ఈ వర్క్ కాకుండా ఇంకేం వర్క్ చేస్తున్నారో అది కూడా సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాక సేవ్ అండ్ కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఎంటర్ బ్యాంక్ డీటెయిల్స్ అని మళ్ళీ ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. సో ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మళ్ళీ కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అని ఉంది కదా, సో ఇక్కడ ఒకసారి మళ్ళీ కన్ఫర్మ్ చేయండి. సో బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసే ముందు జాగ్రత్తగా ఎంటర్ చేయండి. సో అకౌంట్ హోల్డర్ నేమ్ ఇక్కడ ఈ కాలంలో ఎంటర్ చేయండి. సో నేమ్ ఎంటర్ చేశాక నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. సో ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మీకు తెలియకపోతే ఇక్కడ బ్యాంక్ నేమ్ ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ బ్యాంక్ నేమ్ ఎంటర్ చేయండి. బ్యాంక్ నేమ్ ఎంటర్ చేశాక బ్యాంక్ బ్రాంచ్ నేమ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఒకసారి డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. చెక్ చేసుకున్నాక సేవ్ అండ్ కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ప్రివ్యూ ఆర్ సెల్ఫ్ డిక్లరేషన్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఒకసారి మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్నాక కరెక్ట్ అనుకుంటే సో ఇక్కడ సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ రాంగ్ కనుక ఎంటర్ చేసి ఉంటే ఇక్కడ ఎడిట్ బటన్ పైన క్లిక్ చేసి ఎడిట్ చేయండి. సో ఫ్రెండ్స్ కరెక్ట్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ చూడండి, క్లిక్ చేయగానే ఈశ్రమ్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయింది ఫ్రెండ్స్. సో రిజిస్ట్రేషన్ ఫామ్ సబ్మిట్ కాగానే ఇక్కడ మనకు యూఏఎన్ కార్డ్ అనేది డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ డౌన్లోడ్ యూఏఎన్ కార్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్.